మా అక్క స్థానంలోకి వచ్చిన ఈ కొత్తక్క కథ ఇప్పుడు తేల్చేయాలనేగా పోలీస్ ఆయన వచ్చారు. నాకు 50-50గా డౌట్ ఉండేది, కానీ ఇన్స్పెక్టర్ గారు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే నమ్మక తప్పదు. రై, ఏం మాట్లాడుతున్నారా మీరు? తను నైనిరా. త్రినేత్రి అని పేరు వేరుగా చెప్పుండొచ్చు గాని తను నా భార్య నైనియరా. మనకింకా పెళ్లి కాలేదు కదా బాబుగారు. అయ్యో నైని, ప్లీజ్ నువ్వు దయచేసి అలా మాట్లాడుకో. ఏంటి తమ్మి నువ్వు కవర్ చేస్తున్నావు? ఓ, మీ ఆవిడలా ఉంది కాబట్టి ఎవరైతే ఏముందిలే, నీ పిల్లలకి తల్లిని చేయొచ్చానా? జస్ట్ షట్ అప్ బ్రదర్, జస్ట్ షట్ అప్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారిపోయేది మీరు. నైని తలకి గాయమయ్యాక అలా మాట్లాడుతుందని 3 రోజులుగా చూస్తూనే ఉన్నారు కదా. తను నైని అని గుర్తొచ్చినప్పుడు మీ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేసింది కదా. పైగా విశాల్ మొబైల్ని అన్లాక్ చేసింది, పిల్లల డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది, నిన్న సాయంత్రమే చేయాల్సిన పనులన్నిటినీ చీటీలో రాసుకుంది. ఇన్ని సాక్ష్యాలున్నప్పటికి కూడా మీరెందుకు చెల్లిని వేరు చేసి మాట్లాడతారు? ఓ పోలీస్ అయినా ఈ గొడవని మీరే సద్దుమణిగేలా చేసి వెళ్ళాలి. నేను ఒక్కడే వెళ్ళడం కాదు మేడం, త్రినేత్రిని అరెస్టు చేసి తీసుకెళ్తాను. నన్ను అరెస్ట్ చేస్తారా? నువ్వే కదా త్రినేత్రివి. అవును, నేనే. ఇంత క్లారిటీ నీకుంది, నువ్వే త్రినేత్రివని ఒప్పుకుంటున్నావు. కానీ విశాల్ మాత్రం అడ్డుపడుతున్నాడు. పెదబావు గారు అన్నట్టు మా అక్కలా అందంగా ఉంది కదా, కాపురం కానిచ్చేస్తారేమో. నోర్మోయ్, పిచ్చి పిచ్చిగా వాగావంటే చెంప పగలగొడతాను చిట్టి. నా మొగుడి క్యారెక్టర్ బ్యాడ్ అను ఒప్పుకుంటాను. విశాల్ అన్నావంటే మాత్రం సీరియస్ గానే చంపి పారేస్తాను. మేడం, బీ కూల్, జస్ట్ రిలాక్స్. నేనేదో గెస్ చేసి తన్ని ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం లేదు. నా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. అవునా? మరి చెప్పరేంటి సార్? చూపిస్తే ఇంకా మంచిది. విశాల్కి అర్థమైతే చాలు. మీ సైడ్ క్లియర్ అయిపోయింది కదా తను నైని కాదని. ప్రూఫ్, ఐ మీన్ ఎవిడెన్స్ చూపిస్తారా సార్? ఆఫ్ కోర్స్. చెల్లి పాస్పోర్ట్ ఫోటో మీ జేబులో పెట్టుకొని తిరుగుతున్నారేంటి? ఇది ఎప్పుడు దిగింది మీ చెల్లి? తెలీదు. నాకు తెలుసు, అది జాతరప్పుడు దిగిన ఫోటో. ఏ జాతర? దేవీపురంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి జాతర జరుగుతుంది బాబుగారు. అప్పుడు బామ్మ బలవంతం మీద దిగాల్సి వచ్చింది. బామ్మ బామ్మ అంది, విన్నారా? బామ్మెవరు? బామ్మ నాన్న.
అన్నావు చెల్లి. దేవీపురం జాతర అన్నావు, ఆషాఢ మాసంలో చేస్తారు అని అన్నావు. అప్పుడు మీ బామ్మ రత్నాంబ నీ పెళ్లి చూపులప్పుడు పనికొస్తుందని ఈ ఫోటో తీయించింది. రత్నాంబ ఎన్ని రోజులు లేంది నాకిప్పుడు బామ్మ గుర్తొస్తుందేంటి? బామ్మను వదిలి ఇక్కడికెందుకు వచ్చాను? ఎలా వచ్చాను? ఏమైంది నాకు? నేత్రి, నువ్వు మాట్లాడాలి, లేదంటే పోలీస్ స్టేషన్లో మా పద్ధతిలో విచారించాల్సి వస్తుంది. బాబుగారు ఎందుకు అంత విచారంగా చూస్తున్నారు? తను బాధపడుతున్నారా? అందుకు నేనే కారణమా? వాళ్ళ బామ్మ రత్నాంబ అని ఇన్స్పెక్టర్ గారు చెప్పాక ఇంకా ఆలోచిస్తావేంటి బ్రో? మేనమామ పేరు ముక్కోటి. ఇప్పుడైనా గుర్తొచ్చిందా త్రినేత్రి? ముక్కోటి మామ గుర్తొస్తోంది, వైకుంఠం అత్త కూడా. కానీ నేనెందుకు వాళ్ళని మర్చిపోయాను? ఏదో అయ్యింది. అమ్మవారి దగ్గర ప్రసాదం తిన్న తర్వాత ఇంకేదో జరిగింది. విశాల్ బాబు గారు బాధపడుతూ నా వైపు చూస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. బామ్మ, ముక్కోటి మామ, వైకుంఠమత్త వీళ్ళు గుర్తొచ్చారని చెప్పాలా వద్దా? ఏం మాట్లాడట్లేదు కొత్తక్క. ఇంకేం మాట్లాడుతుంది? మనకే మాట రావడం లేదు. విశాల్, నేను నమ్మలేకపోతున్నాను వదినా. సారీ విశాల్, నీ నమ్మకాల్ని బ్రేక్ చేసుకో. ఇన్స్పెక్టర్ గారు, త్రినేత్రిని తీసుకెళ్ళండి. బయట వెహికల్ ఎదురు చూస్తుంది త్రినేత్రి. పద. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కమ్మా. ఎందుకెళ్ళాలి? అక్కడ చర్చించుకుందాం త్రినేత్రి. ఆడపిల్లవి కాబట్టి మర్యాదగా అడుగుతున్నాను. ప్లీజ్ కమ్. పద చెల్లి, నేను కూడా వస్తాను. వదినా మీరెందుకు? మీరెవరెలా అనుకున్నా నా చెల్లి నైనిని నా నుంచి వేరు చేయలేరు. పదండి ఇన్స్పెక్టర్ గారు, వదినా, పదండి. నైని, వదినా ఏ ఏ సార్ 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 నా మాట నమ్మండి, మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు. తను 9 years సార్. ఎంక్వైరీ చేశాక డిసైడ్ చేద్దాం విశాల్ గారు. సార్ ఇక్కడే మా ఇంటి దగ్గర విచారించండి, స్టేషన్కి తీసుకెళ్ళకండి ప్లీజ్ సార్. అరే నువ్వు ఆగుతమ్మి. అరే పోలీసులు ఏమైనా మన చుట్టమా? ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కానీ రిలేషన్షిప్ ఉండకూడదు. అనయ్య, మీరు తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. టాటా కొత్తక్క. నథింగ్ టు వరీ విశాల్, నేను వెంట వెళ్తున్నాను కదా. అనవసరంగా వెళ్తున్నావే హాస్. నీ సీమంతానికి ఏమీ ఢోకా లేదు. సాయంత్రం డిస్కస్ చేద్దాంలే. పద చెల్లి. పాపా గాయత్రి, తను మీ అమ్మ కాదని ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్తున్నారు. చెయ్యొదులమ్మా. వదులు పాప, నా పూజ్య పాపవు కదూ. నీ కొత్తమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది.
స్టేషన్కి ఎందుకు వెళ్తున్నాం పోలీస్ అన్నా? ఇప్పుడు మా అక్కల పోలీస్ అన్నా అంటే జాలి పడరు కొత్తక్క. నువ్వు నోరు మూసుకుంటే అవసరమనా? బాబుగారు ఏమైంది? నేనేం చేశానని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు? నువ్వు నైనివి కాదని, దేవీపురం త్రినేత్రివి అని ఇన్స్పెక్టర్ గారు నిన్ను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయడానికి తీసుకెళ్తున్నారు. స్మైల్ ఇస్తుందేంటి? జాలి పడాలనేమో, కానీ దయ చూపరు ఈ విషయంలో. మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది విక్రాంత్ బాబు. కానీ అది మీ తప్పు కాదు, నా పొరపాటే. ఇప్పటి వరకు నేను త్రినేత్రినని మాది దేవీపురం అని మీకు చెప్పి కన్ఫ్యూజ్ చేసుంటాను కదా. కాదని మళ్ళీ తప్పించుకోకు. అవునని సాక్ష్యం ఏదన్నా? ఇదిగో పాస్పోర్టు. త్రినేత్రి రత్నాంబ మనవరాలు. అరే, నా ఫోటో చూపించి ఎవరో మనవరాల్ని అని అంటారేంటి? నేను శంకర్ శాస్త్రి గారి పెద్ద మనవరాల్ని. ఏంటి మమ్మీ సడన్ గా చేంజ్ అయింది? అరెస్ట్ చేస్తారండంతో తెలివితేటలు ఉపయోగిస్తోంది, కానీ పోలీసులు విడిచిపెట్టరు. నేను తప్పు చేసినా తెలియక నేరం చేసినా సరెండర్ అవుతాను. కానీ నా ఇంటికి నేను తిరిగి వస్తే మోసం చేసినట్టు ఫీల్ అయిపోతారా పోలీస్ అన్నా? అయితే నువ్వు నైనివే అంటావు. అందులో తోడికోడలుగా నాకు, కట్టుకున్న భర్తగా విశాల్కి డౌటే లేదు సార్. నేను అదే చెప్తున్నాను, అర్థం చేసుకోండి సార్. మరి ఇన్స్పెక్టర్ అన్న బామ్మ రత్నాంబ ఎవరు బ్రో? ఇందాకే మీ ఆవిడ కూడా అన్నది కదా విశాల్, బామ్మ జాతరలో ఫోటో దిగమన్నదని. దేవీపురం బామ్మగారి గురించేనా మీరు అడిగేది? అవును, తనే. నా మనవరాలు త్రినేత్రి కనిపించడం లేదని ఈ ఫోటో ఇచ్చింది. అయ్యో, అయితే ఆ పెద్దావిడికి ఇంకా పిచ్చి తగ్గలేదన్నమాట. పిచ్చెవరికి? మీకే. ఏయ్ అరే నువ్వు ఆగు. పిచ్చెవరికో చెప్పమనండి. బామకని చెప్తుంది కదా అన్నయ్య. అయ్యో అమ్మా, అమ్మా ఏంటి ఇక్కడున్నావు? ఏమైందే ఇలా వచ్చారు? మిమ్మల్ని ఇవిడ కొరకలేదు కదా సార్? కొరకడానికి ఆయన ఏమన్నా కొబ్బరా, నేనేమన్నా కోతినా? అది కాదమ్మా, కొరికితే పోలీస్ సార్ కూడా పిచ్చి పడుతుందని. అదేంటి? నీకు పిచ్చి కదా అత్త, ముందు నేర్చుకుంది కానీ ఇంకా. విశాల్ గారు, బామ్మ అల్లుడు ముక్కోటి అనే అతను కూడా చెప్పాడు ఆ పెద్దావిడికి మతిస్థిమితం లేదని. నేను చెప్పాను కదా పోలీస్ అన్నా. మరి ఈ ఫోటో ఇచ్చింది? నేను దేవీపురం వెళ్ళినప్పుడు ఈ ఫోటో పారేసుకున్నాను. పాపం వాళ్ళ మనవరాలు కనిపించలేదన్న బెంగతో అలా అయిపోయిందనుకుంటాను. కన్ఫ్యూజింగ్గా ఉంది. వాళ్ళ మనవరాలు ఎవరు? త్రినేత్రి. నువ్వు
నైనిని. అక్కని పట్టుకుని ఎవరు అని అడుగుతున్నావేంటి చెల్లి నువ్వు? మమ్మీ చెప్పు తీసిస్తావా? ఎందుకురా? పటపటమని తలకేసుకుని బాదుకుంటా. అరే ఇంత కన్ఫ్యూజన్గా ఉంటే ఏం జరుగుతుందో అర్థం కాక నా బతుకు ఏమైపోతుంది మమ్మీ? రే నువ్వు ఆగరా. ఇన్స్పెక్టర్ గారు, మీరు కూడా త్రినేత్రి వేరు నైని వేరు అని నమ్ముతారా? వేరే. కానీ నైనమ్మ ఫోటో బామ్మ ఎందుకు చూపించిందో అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు తను మా నైని అని డిసైడ్ అయినట్టేనా? సీమంతం ఫంక్షన్ పెట్టుకోవచ్చా? బోడిగుండు కొట్టించి కుర్చీలో కూర్చోబెట్టి సీమంతం జరిపిస్తాను పిన్ని. విగ్గుతో ఫోటోలు మంచిగా రావే. నీ మొహం, నువ్వు కాస్త ఆగుతావా? ఇన్స్పెక్టర్ గారు, నైని ఇందాక అలా మాట్లాడడానికి కారణం ఉంది. తనకు యాక్సిడెంట్ అయి కోలుకున్నప్పటి నుంచి జరిగింది, గతం మర్చిపోవడం, నేనే త్రినేత్రి, మాది దేవీపురం అనడం, అంతలోనే నైనిగా అన్ని విషయాలు గుర్తొచ్చి మాతో చెప్పడం జరుగుతుంది. వీళ్ళు కూడా తెలుసు, నమ్మిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేనైతే ఇప్పటికీ నమ్మట్లేదు నాన్న. మీటు చెల్లి, నువ్వు ఒక పని చేస్తావా? చెప్పక్క. వాళ్ళిద్దరినీ కొరుకుతావా? కొరకాలా? ఎస్. అరే ఎందుకు? అప్పుడు గాని ఇది కల కాదు నిజమని చెప్పరు. నిజమని మేము ఒప్పుకోవాలంటే ఈ కొత్తక్కే పాతక్క అని నమ్మాలి అంటే తను కూడా సాక్ష్యాధారాలు చూపించాలి కదా. నైని అని ప్రూవ్ చేయాలా? అత్తయ్య నువ్వు చేస్తావా? నాకెందుకు నాయనా సరదా, మీరే తేల్చుకోండి. కళ్ళెదురుగా ఉంటే ఇంకెందుకు ప్రూవ్ చేసుకోవాలి? ఎన్నిసార్లు చేసుకోవాలి? అలా కాదమ్మా. ఇంకెలా అయ్యా? ఈ ఫోన్ నెంబర్లు, పిన్ నంబర్లు, పుట్టిన తేదీలు సోషల్ మీడియాలోనో డైరీలోనో చూసి తెలుసుకుని ఉంటారు. అంతకు మించిన రుజువు కావాలి మాకు. చేస్తాను. నేను చూస్తాను. ఈసారి కనుక నిరూపించుకుంటే ఇక నువ్వు మా అక్కవే అని నేను ఫిక్స్ అయిపోతాను. నైని ఏం చేస్తావు? చెప్తాను, కానీ అత్తయ్య కాదనకూడదు. ఎందుకంటాను? మంచిది. కళ్ళు మూసుకోండి. మీరెవ్వరూ మాట్లాడకండి. సైలెంట్గా చూస్తూ ఉండండి. నేను నిరూపిస్తాను. ఆల్ రైట్, కీప్ క్వైట్. అందరూ సైలెంట్గా చూస్తూ ఉండండి ఏం చేస్తుందో. కళ్ళు మూసుకోండి అత్తయ్య. ఓకే. ఎవరేం చెప్పకూడదు, చూడాలంతే. కష్టమని కూడా అనం. నోరు మూసుకుంటారా తమరు? షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచండి అత్తయ్య. వై నాట్? నో వద్దు వద్దు. అరే అమ్మో, కొంపదీసి గాయత్రి పాప చేత్తో షేక్ హ్యాండ్ ఇప్పిస్తుందా ఏంటి? కాలిపోతుంది కదా మమ్మీ. వద్దు వద్దు. మమ్మీ